హాయ్ హలో ఎస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మేము ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ చల్ల చక్రాలండి. ముందుగానే ఒక బేషన్లోకి మజ్జిగ తీసుకోవాలండి. దాంట్లో తగినంత ఉప్పు కారం వేసుకొని అంతా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత బియ్యపిండి వేసుకోవాలండి. నేను తీసుకున్న బియ్యపిండి అర కేజీ అండి. అంటే ముందు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. 2 డబ్బాలు బియ్యపిండి కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి. పిండి మజ్జిగలో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ముందుగా ఇదంతా కలుపుకునే లోపు ముందుగానే స్టవ్ పైన నూనె పెట్టుకొని వేడెక్కించుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపోను చల్ల చక్రాలు ఇవి చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటాయండి. ఇవన్నీ వేసి బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చల్ల చక్రాలు అనేవి. ఇప్పుడు అంత దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఇది దగ్గరకు వచ్చేదాకా అంతా కలుపుకున్నాక ఈ చక్రాల గిద్దలో పెట్టుకొని ఒత్తుకోవాలండి. అంతా దగ్గరకు వచ్చాక ఇప్పుడు చక్రాల గిద్దలో పెట్టేసుకొని చక్రాల గిద్దలకు కావాలంటే నూనె రాసుకోవచ్చండి, లేకుంటే లేదండి. అంటే స్టీల్వి అలాంటివి అయితే రాసుకోవాలండి. ఇట్లాంటి అంటే రాతండి వాటికి అవసరం లేదండి. పెట్టుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే చక్రంలాగా పెద్దగా ఒత్తుకోవాలండి. ఒత్తుకున్న చక్రంలాగా అంతా ఒత్తుకున్నాక ఎమ్మటే గరిటె పెట్టి కలుపుకోకూడదండి. కొంచెం నురగ తగ్గాక అప్పుడు గరిటె పెట్టి కలుపుకోవాలండి. కలుపుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా వేగాక రెండో వైపు కూడా తిప్పుకోవాలండి. రెండు వైపులా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. రెండో వైపు కూడా వేగాక అంతా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇదంతా బాగా వేగాక ఇది తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఓకే అండి, ఇదంతా రెండు వైపులా వేగాక ఇప్పుడు ఇది తీసి పక్కకు పెట్టుకున్నాక మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇది వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగాక ఓకే అండి, ఒక ఆయిల్ అంతా ఇది అయ్యాక అప్పుడు అది తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇదంతా పక్కకు పెట్టుకున్నాక మళ్ళీ ఇంకో చక్రం కూడా వేసుకోవాలండి. ఎన్ని చక్రాలు అయితే అన్ని వేసుకోవచ్చండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము తీసుకున్న పిండికి అయితేనే ఒక 10 చక్రాలు అయినాయండి. ఓకే అండి, ఇదంతా నొరగ వెళ్ళే వరకు కలపకూడదండి. కొంచెం నొరగ తగ్గాక అప్పుడు గరిటె పెట్టి కలుపుకోవాలండి. ఓకే అండి, ఇదంతా గరిటె పెట్టి కలుపుకున్నాక రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఓకే అండి, ఒకవైపు వచ్చే రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలండి ఒక 2 నిమిషాలు. ఎందుకంటే రెండో వైపు వేయకపోతేను ఒకవైపు ఎర్రగా ఉండి ఒకవైపు తెల్లగా ఉంటాయండి. రెండు వైపులా తిప్పుతూ వేయించుకున్నాక అది కూడా పెట్టుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఒక 10 నుంచి 15 రోజుల పైన నిల్వ ఉండే చల్ల చక్రాలు రెడీ అయిపోయినట్టేనండి. ఇదంతా చల్లారాక ఒక టిఫిన్లో కానీ డబ్బాలో పెట్టుకొని నిల్వ ఉంచుకోవచ్చండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.